మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ నియోటనీ మరియు పెడోజెనిసిస్. మరి నియోటనీ గురించి, పెడోజెనిసిస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి ప్రత్యుత్పత్తి అనేది జంతువుల్లో ఉండేటువంటి సాధారణ లక్షణం. మరి ప్రత్యుత్పత్తి అనేది జంతువుల్లో ఉండేటువంటి సాధారణ లక్షణం. ప్రౌఢ దశకు చేరుకున్న తర్వాత, ఈ జంతువులు ప్రౌఢ దశకు చేరుకున్న తర్వాత ఈ ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. కానీ కొన్ని జంతువులు డింబక దశలో ఉన్నప్పుడే ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. మరి ప్రత్యుత్పత్తి అనేది కొన్ని ప్రౌఢజీవులు దశకు చేరుకున్న తర్వాత, కొన్ని జంతువులు ప్రౌఢ దశకు చేరుకున్న తర్వాత ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. కానీ కొన్ని జంతువులు మాత్రం చిన్నగా ఉన్నప్పుడు, డింబక దశలో ఉన్నప్పుడే ఈ ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. డింబకం రూపవిక్రియ చెందకుండా డింబక దశ దీర్ఘకాలికంగా సాగటాన్ని నియోటనీ అంటారు. డింబకం రూపవిక్రియ చెందకుండా, అనగా ప్రౌఢ దశకు రాకుండా డింబక దశలోనే ఉన్నప్పుడు, ఈ డింబక దశ దీర్ఘకాలికంగా ఉండటాన్ని నియోటనీ అంటారు. మరి ఈ ప్రక్రియ వలన డింబకం ప్రౌఢ దశకు చేరకముందే ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరచుకుంటుంది. మరి కొన్ని సందర్భాలలో అయినట్లయితే డింబక దశలో ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి జరుపుకోవడం ప్రారంభిస్తుంది. దీనిని పెడోజెనిసిస్ అంటారు. మరి నియోటనీ, పెడోజెనిసిస్ అనే పదాలను కాల్వన్ అనే శాస్త్రవేత్త ప్రారంభించాడు. మరి నియోటనీ అనగానేమి అనగా డింబకం రూపవిక్రియ చెందకుండా డింబక దశలోనే ఉండడాన్ని, డింబక దశలోనే దీర్ఘకాలికంగా సాగటాన్ని నియోటనీ అంటారు. మరి డింబక దశలోనే ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తిని జరుపుకోవడాన్ని పెడోజెనిసిస్ అంటారు. మరి నియోటనీ అనగా, పెడోజెనిసిస్ అనగా ఈ రెండు అర్థాలు. డింబకం రూపవిక్రియ చెందకుండా దీర్ఘకాలికంగా అదే దశలో ఉండటాన్ని నియోటనీ అంటారు. మరి ఈ డింబకం అనేది డింబక దశలో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. దీనిని పెడోజెనిసిస్ అంటారు. మరి నియోటనీ, పెడోజెనిసిస్ అనే పదాలను కాల్వన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. మరి డింబకం అనే పెడోజెనిసిస్, నియోటనీ అనే రెండు పదాలను ఏ శాస్త్రవేత్త? కాల్వన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మరి ఈ నియోటనీని సాధారణంగా ఉభయచరాల్లో చూడవచ్చు. నియోటనీని ఉభయచరాల్లో అంటే డింబక దశలోనే దీర్ఘకాలికంగా సాగడం, ఇటువంటి ప్రక్రియ ఉభయచరాల్లో కనిపించడం జరుగుతుంది. మరి ఎటువంటి లార్వాల్లో, ఎటువంటి డింబకాల్లో చూసినట్లయితే ఆక్సాలోటల్ లార్వా, నెక్టూరస్, ప్రోటియస్, సైరన్. మరి ఎటువంటి లార్వాల్లో, ఎటువంటి డింబకాల్లో ఈ నియోటనీ అనేది ఉంటుందంటే ఆక్సాలోటల్ లార్వా, నెక్టూరస్, ప్రోటియస్, సైరన్. మరి ఆక్సాలోటల్ లార్వా యొక్క నిర్మాణం చూసినట్లయితే ఇది ఆక్సాలోటల్ ఆంబిస్టోమా ట్రైగినం యొక్క డింబకం. ఆంబిస్టోమా ట్రైగినం యొక్క డింబకం ఏంటిది? ఆక్సాలోటల్ లార్వా. మొదటగా ఆక్సాలోటల్ను ప్రౌఢ యూరోడిల్గా గుర్తించడం జరిగింది. మొదటగా ఈ లార్వాను ప్రౌఢ యూరోడిల్గా గుర్తించడం జరిగింది. కానీ క్యూవియల్ అనే శాస్త్రవేత్త దీనిని యూరోడిల్ లార్వాగా గుర్తించాడు. క్యూవియల్ అనే శాస్త్రవేత్త దీన్ని యూరోడిల్ లార్వాగా మొదటగా గుర్తించాడు. తరువాతి కాలంలో డుహెరిల్ అనే శాస్త్రవేత్త ఆక్సాలోటల్ రూపవిక్రియ చెంది ప్రౌఢ అంబిస్టోమాగా మారుతుంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. మరి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఆక్సాలోటల్ అమెరికా మరియు మెక్సికో దేశాల చెరువుల్లో మరియు నదుల్లో నివసించేటువంటి చిన్న జలచర డింబకం.
మరి ఇది అమెరికా, మెక్సికో దేశాల్లో నివసించడం జరుగుతుంది. చెరువుల్లో, నదుల్లో ఉండేటువంటి డింబకమైనటువంటి ఆక్సోలోటల్ లార్వా. మరి దేహ భాగంలో చూసినట్లయితే దేహం అనేది తల, మొండెం, తోక అనే భాగాలుగా వర్గీకరించబడడం జరిగింది. దేహ భాగం చూసినట్లయితే తల, మొండెం, తోక అనే భాగాలనేవి ఉంటాయి. మరియు తలకు ఇరువైపుల మూడు జతల బాహ్య జత మొప్పలు ఉంటాయి. తలకు ఇరువైపుల 3 జతల మొప్పలనేవి కలిగి ఉంటుంది. ముప్పానికి 2 జతల అంగాలు ఉంటాయి. పూర్వ మరియు చరమాంగాలు అనేవి ఉంటాయి. తోక పుచ్చవాజంగా ఉంటుంది. స్త్రీ మరియు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఆక్సోలోటల్ 6 నెలల్లో లైంగిక పరిణతి చెందుతుంది. మరి ఫలదీకరణం అనేది అంతర్గతంగా జరుపుకుంటుంది. ఆక్సోలోటల్ లార్వా చల్లని నీటిలో ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయదు. దీని వలన ఆక్సోలోటల్ లార్వా అనేది రూపవిక్రియ చెందకుండా డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. మరి ఒకవేళ ఆక్సోలోటల్ లార్వాను వేడి నీటిలోనికి మార్చినప్పుడు అది రూపవిక్రియ జరుపుకొని ప్రౌఢ ఆక్సోలోటల్ లార్వా భూచర ప్రౌఢజీవిగా మారడం జరుగుతుంది. దీని వలన ఆక్సోలోటల్ నియోటనీని వైకల్పిక నియోటనీ అంటారు. మనం స్ట్రక్చర్లో చూసినట్లయితే ఈ ఆక్సోలోటల్ లార్వా యాంబిస్టోమా ట్రైగినం యొక్క డింబకం. మొదటగా క్యూవియల్ అనే శాస్త్రవేత్త దీనిని ప్రౌఢ యూరోడిల్ లార్వాగా గుర్తించాడు. తరువాత డుహేరిల్ అనే శాస్త్రవేత్త ఇది ప్రౌఢ యాంబిస్టోమాగా మారుతుంది. ఎప్పుడు కూడా డింబక దశలోనే ఉండదు, ప్రౌఢ యాంబిస్టోమాగా మారుతుందని నిరూపించాడు. మరి వాటి యొక్క లక్షణాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ ఆక్సోలోటల్ లార్వా అమెరికా, మెక్సికో దేశాల్లో కనిపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో చెరువుల్లో, నదుల్లో ఉండడం జరుగుతుంది. దేహంలో 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. తల, మొండెం, తోక. తలకు ఇరువైపుల 3 జతల బాహ్య మొప్పలను కలిగి ఉంటుంది. మరి మొండానికి 2 జతల పూర్వ చర్మ అంగాలు ఉంటాయి. మొండానికి చూసినట్లయితే చరమాంగాలని పూర్వ చరమాంగాలు అనేవి ఉంటాయి. ఇవి 2 జతలు అనేవి ఉంటుంది. మరి దేహంలో చివరగా ఉండేటువంటి తోకను పుచ్చవాజంగా అని అంటారు. మరి ఇవి ఉభయచర జీవులు కావు. స్త్రీ జీవులు, పురుష జీవులు అనేవి వేరువేరుగా ఉంటాయి. ఆక్సోలోటల్ లార్వా 6 నెలల్లో లైంగిక పరిణతి చెందుతుంది. మరి ఫలదీకరణం కూడా అంతర్గతంగా జరుపుకుంటుంది. ఈ ఆక్సోలోటల్ లార్వాను చల్లని నీటిలో ఉన్నప్పుడు దానిలో ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. అందువలన ఇది రూపవిక్రియ చెందకుండా ఎప్పటికీ డింబక దశలోనే ఉండిపోతుంది. ఒకవేళ ఆక్సోలోటల్ లార్వాను వేడి నీటిలోకి మార్చినప్పుడు అది ప్రౌఢ భూచర జీవిగా మారుతుంది. మరి ఈ ఆక్సోలోటల్ నియోటనీని వైకల్పిక నియోటనీ అంటారు. వైకల్పిక నియోటనీ అంటారు. మరి నియోటనీ రకాలు చూసినట్లయితే నియోటనీని 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సంపూర్ణ నియోటనీ, పాక్షిక నియోటనీ, శాశ్వత నియోటనీ, అవికల్పిక నియోటనీ, వైకల్పిక నియోటనీ, కృత్రిమ నియోటనీ. మరి నియోటనీని చూసినట్లయితే నియోటనీని 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సంపూర్ణ నియోటనీ, 2వది పాక్షిక నియోటనీ, 3వది శాశ్వత నియోటనీ, 4 వైకల్పిక నియోటనీ, 5 కృత్రిమ నియోటనీ. మరి సంపూర్ణ నియోటనీ డింబకం. ఈ సంపూర్ణ నియోటనీలో డింబకం ప్రౌఢజీవి లాగానే పరిణతి చెంది ప్రజననం జరుపుకుంటుంది. మరి ఈ సంపూర్ణ నియోటనీలో ఉన్నటువంటి డింబకం
ఈ డింబకం ప్రౌఢజీవిలాగానే ఉంటుంది. దేహ నిర్మాణం చూసినట్లయితే ప్రౌఢజీవిలాగానే ఉంటుంది. లైంగికంగా అభివృద్ధి చెంది ప్రజననం జరుపుకుంటుంది. ఎగ్జాంపుల్ ఆక్సోలోటల్ లార్వా, నెక్టూరస్ మరియు ప్రోటియస్, సైరన్ వంటి జీవులు వంటి డింబకాలు. వీటి దేహ నిర్మాణం చూసినట్లయితే ప్రౌఢజీవిలాగానే కనిపించడం జరుగుతుంది, కానీ డింబకమే అయినప్పటికీ ఇది లైంగికంగా అభివృద్ధి చెంది ప్రజననం జరుపుకుంటుంది. ఎగ్జాంపుల్ ఆక్సోలోటల్ లార్వా, నెక్టూసర్ లార్వా, ప్రోటియస్, అదేవిధంగా సైరన్. మరి రెండవది చూసినట్లయితే పాక్షిక నియోటని. ఈ పాక్షిక నియోటనిలో డింబకం లైంగిక పరిణతి చెందుతుంది, కానీ ప్రజననం జరుపుకోదు. మొదటి దానిలో లైంగిక పరిణతి చెందుతుంది, ప్రజననం జరుపుకుంటుంది అనుకున్నాం, కానీ ప్రజననం జరుపుకుంటుంది. కానీ ఈ రెండవ నియోటనిలో, పాక్షిక నియోటనిలో లైంగికంగా అభివృద్ధి చెందుతుంది, కానీ ప్రజననం జరపదు. ఎగ్జాంపుల్ బ్యూఫో, హైలా మరియు రానా లాంటి కప్పల యొక్క డింబకాలు. బ్యూఫో, హైలా, రానా వంటి కప్పల యొక్క డింబకాలు పాక్షికంగా లైంగికంగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రజననం జరపదు. మరి మూడవది శాశ్వత నియోటని. శాశ్వత నియోటనిలో ప్రౌఢజీవిలో డింబక లక్షణాలు ఉంటాయి. జీవి ప్రౌఢజీవి అయినప్పటికీ డింబక లక్షణాలు ఉంటాయి. డింబక లక్షణాలైనటువంటి మొప్పలు, పూర్వంగాలు, క్షీణించిన నేత్రాలు ప్రౌఢజీవిలో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎటువంటి జీవుల్లో ఈ శాశ్వత నియోటని కనిపించడం జరుగుతుందంటే ప్రోటియస్, నెక్టూరస్, సైరన్. మరి శాశ్వత నియోటనిలో ప్రౌఢజీవిలో డింబక లక్షణాలు కనిపించడం జరుగుతుంది. డింబక లక్షణాలైనటువంటివి ఏవి? మొప్పలు కానీ, పూర్వాంగాలు కానీ, క్షీణించిన నేత్రాలనేవి ఈ ప్రౌఢజీవిలో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి జీవుల్లో అయితే చూసినట్లయితే ప్రోటియస్, నెక్టూరస్, సైరన్ వంటి జీవుల్లో ఈ శాశ్వత నియోటని అనేది ఉంటుంది. నాలుగవది అవికల్పిక నియోటని. మరి కొన్ని జంతువుల్లో నియోటని అనేది నియమం, రూప విక్రియ అనేది అసలు జరగదు. ఈ రకమైనటువంటి నియమాన్ని అవికల్పిక నియోటని అంటారు. మరి ఈ కొన్ని జంతువుల్లో నియోటని అనేది నియమం, కొన్ని జీవుల్లో రూప విక్రియ అనేది జరగదు. ఇటువంటి నియోటనిని అవికల్పిక నియోటని అంటారు. మరి అవికల్పిక నియోటని ఎటువంటి జీవుల్లో కనిపించడం జరుగుతుందంటే నెక్టూరస్, ప్రోటియస్, సైరన్. మరి ఐదవది వైకల్పిక నియోటని. కొన్ని సందర్భాలలో నియోటనిలోనే జీవి ఉండదు. కొన్నిసార్లు జంతువులు రూప విక్రియలోనే వాటి డింబక లక్షణాలను కోల్పోయి ప్రౌఢజీవిగా మారుతుంది. కొన్ని జంతువులు రూప విక్రియలోనే డింబక లక్షణాలను కోల్పోయి ప్రౌఢజీవిగా మారడం జరుగుతుంది. ఇటువంటి నియోటనిని వైకల్పిక నియోటని అంటారు. ఎగ్జాంపుల్ ఆక్సోలోటల్ లార్వా. ఆరవది చివరిది కృత్రిమ నియోటని. మరి కృత్రిమ నియోటని అనగా ప్రయోగశాలలో రూప విక్రియ నిరోధించి నియోటనిని ప్రేరేపించే విధానాన్ని కృత్రిమ నియోటని అంటారు. ప్రయోగశాలలో రూప విక్రియను నిరోధించి ఈ నియోటనిని ప్రేరేపించే విధానాన్ని కృత్రిమ నియోటని అంటారు. ఈ కృత్రిమ నియోటనిని పీయూష గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథిని తొలగించడం ద్వారా ఈ కృత్రిమ నియోటనిని ప్రేరేపించవచ్చు. ఎగ్జాంపుల్ టోడ్లు, కప్పలు. ఈ అన్నీ కూడా 6 రకాలైనటువంటి నియోటని రకాలు. సంపూర్ణ నియోటని, పాక్షిక నియోటని, శాశ్వత నియోటని, అవికల్పిక నియోటని, వైకల్పిక నియోటని, కృత్రిమ నియోటని. సంపూర్ణ నియోటనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆక్సోలోటల్ లార్వా, నెక్టూరస్, ప్రోటియస్. పాక్షిక నియోటనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే బ్యూఫో, హైలా, రానా. శాశ్వత నియోటని చూసినట్లయితే ప్రోటియస్, నెక్టూరస్, సైరన్. అవికల్పిక నియోటన్ల ఎగ్జాంపుల్ చూసినట్లయితే నెక్టూరస్, ప్రోటియస్, సైరన్. వైకల్పిక నియోటన్ని చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఆక్సోలోటల్ లార్వా. మరి కృత్రిమ నియోటన్లో ఎగ్జాంపుల్ చూసినట్లయితే కప్పలు, టోడ్పోర్లు వంటివి కృత్రిమ నియోటన్ని జరుపుకుంటాయి.
మరి ఇవి నియోటని రకాలు. మరి నియోటనికి కారణమయ్యే రకాలు. మరి ఈ రూప విక్రియ నిరోధించడం డింబకం నియోటిలోనే ఉంటుంది. మరి ఈ నియోటన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి అంటే నియోటనికి కారణమయ్యే రకాలు. నెక్స్ట్ చెప్పేది నియోటనికి కారణమయ్యే రకాలు. మరి డింబకం అనేది రూప విక్రియ నిరోధించినప్పుడు నియోటిలోనే ఉండబోతుంది. దీనికి ప్రభావితం చేసే కారకాలు ఏంటి అంటే పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అయోడిన్ లోపించడం, తక్కువ ఉష్ణోగ్రత, ఆహారం, హెటిరోకోని. మరి మొదటగా పీయూష గ్రంథి. ఈ పీయూష గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని స్రవిస్తుంది. పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటిదనగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ రూప విక్రియను ప్రేరేపించడం జరుగుతుంది. మరియు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు థైరాయిడ్ గ్రంథి రూప విక్రియను ప్రేరేపించకుండా నిరోధిస్తుంది. దీని వలన లార్వా డింబక దశలోనే అనగా నియోటనిలోనే ఉండిపోతుంది. మరి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ అనగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? వేరే గ్రంథి అనగా థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ విడుదలయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలైనటువంటి ఈ హార్మోన్ రూప విక్రియను ప్రేరేపిస్తుంది. మరి పీయూష గ్రంథి నుంచి విడుదలైనటువంటి హార్మోన్ అయినటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు థైరాయిడ్ గ్రంథి రూప విక్రియను ప్రేరేపించకుండా నిరోధించడం జరుగుతుంది. అంటే ఈ హార్మోన్ పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి నుంచి కూడా థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది విడుదల కాదు. కాబట్టి థైరాయిడ్ గ్రంథి రూప విక్రియను ప్రేరేపించకుండా నిరోధించడం జరుగుతుంది. కాబట్టి డింబకం అనేది డింబక దశలోనే అనగా నియోటనిలోనే ఉండిపోవడం జరుగుతుంది. తర్వాత రెండవది థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి కావలసినంత థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయకపోతే థైరాయిడ్ రూప విక్రియ నిరోధించబడి లార్వా ఎప్పటికీ నియోటనిలోనే ఉండిపోతుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోతే రూప విక్రియ అనేది నిరోధించబడుతుంది. కాబట్టి డింబకం ఎప్పుడు కూడా నియోటనిలోనే ఉండిపోవడం జరిగిపోతుంది. మరి మూడవది చూసినట్లయితే అయోడిన్ లోపించడం. ఉభయచరాల డింబకాలు నీటిలో నివసిస్తున్నప్పుడు అయోడిన్ లోపిస్తే అవి నియోటన్లోనే ఉండిపోవడం జరుగుతుంది. ఉభయచరాల డింబకాలు లేదా డింబకాలు నీటిలో నివసిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అయోడిన్ లేకపోతే అయోడిన్ లోపించడం జరిగితే అవి అక్కడ ఉన్నటువంటి డింబకాలు నియోటన్లో ఉండిపోవడం జరుగుతుంది. ఇది అయోడిన్ లోపించడం వల్ల నియోటని అనేది ఏర్పడుతుంది. మరి తర్వాత తక్కువ ఉష్ణోగ్రత రూప విక్రియను నిరోధించి జీవిని నియోటన్లోనే ఉంచుతుంది, డింబక దశలోనే ఉంచుతుంది. ఎగ్జాంపుల్, ఆక్సోలోటల్ లార్వా చల్లని నీటిలో ఉన్నప్పుడు రూప విక్రియ నిరోధించబడుతుంది. అదే వేడి నీటిలోకి దాన్ని మార్చినప్పుడైతే రూప విక్రియ జరుపుకుంటుంది. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే తక్కువ ఉష్ణోగ్రత వల్ల కూడా డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్, ఆక్సోలోటల్ లార్వాను చల్లని నీటిలోనే ఉంటే అక్కడ రూప విక్రియ జరపదు, డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఆక్సోలోటల్ లార్వాను చల్లటి నీటి నుంచి వేడి నీటిలోకి మార్చినప్పుడు డింబకం అనేది రూప విక్రియ జరుపుకొని ప్రౌఢజీవిగా మారుతుంది. దీనివల్ల తక్కువ ఉష్ణోగ్రత వల్ల కూడా డింబకం అనేది నియోటిన్లో ఉండిపోవడం జరుగుతుంది. తరువాత నెక్స్ట్ ఆహారం. అధికంగా ఆహారం మరియు నీరు ఉన్నప్పుడు
లార్వాలో రూప విక్రియ జరగకుండా ఉండి నియోటిన్లో ఉంటుందని గౌడ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. అధికంగా ఆహారం ఉన్నప్పుడు, నీరు ఉన్నప్పుడు లార్వా అనేది రూప విక్రియ జరుపుకోదు, నియోటనిలోనే ఉంటుంది అని గౌడ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. అధికంగా ఆహారం ఉన్నా, అధికంగా నీరు ఉన్నా లార్వా అనేది డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. రూప విక్రియం జరగకుండా నియోటనిలోనే ఉంటుందని గౌడ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. తరువాత హెటిరోక్రోనీ, చివరగా నియోటనికి కారణమయ్యేటువంటి కారకాల్లో చివరగా చెప్పేది హెటిరోక్రోనీ. మరి హెటిరోక్రోనీ అనగా దేహంలో ఏదైనా ఒక భాగం వేగంగా కానీ నెమ్మదిగా కానీ అభివృద్ధి చెందడాన్ని హెటిరోక్రోనీ అంటారు. దేహంలో ఏదొక భాగం వేగంగా కానీ నెమ్మదిగా కానీ అభివృద్ధి చెందే విధానాన్ని హెటిరోక్రోనీ అంటారు. లార్వా నియోటన్లో ఉన్నప్పుడు మిగతా అవయవాల కంటే ప్రత్యుత్పత్తి అవయవాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మరి హెటిరోక్రోనీ చూసినట్లయితే దేహంలో ఒక భాగం వేగంగా కానీ నెమ్మదిగా కానీ అభివృద్ధి చెందేటువంటి విధానాన్ని హెటిరోక్రోనీ అంటారు. మరి లార్వాలో అన్ని భాగాల్లో కంటే ప్రత్యుత్పత్తి అవయవాలు వేగంగా అభివృద్ధి చెంది ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. నియోటన్లో ఉన్నప్పుడు మిగతా అవయవాల కంటే ప్రత్యుత్పత్తి అవయవాలు వేగంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ విధానాన్ని నియోటనీ అంటారు. మరి నియోటనికి ప్రభావితం చేసే కారకాలు 6 రకాలుగా ఉంటాయి. పీయూషగ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అయోడిన్ లోపించడం, తక్కువ ఉష్ణోగ్రత, ఆహారం, హెటిరోక్రోనీ. ఈ 6 విధానాల ద్వారా కూడా డింబకం అనేది డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. పీయూష గ్రంథి నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. పీయూష గ్రంథి నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది విడుదలవుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఒకవేళ పీయూష గ్రంథి నుంచే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయితే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించదు. రూప విక్రియ దాని నుంచి హార్మోన్ అనేది విడుదల కాదు. కాబట్టి థైరాయిడ్ గ్రంథి రూప విక్రియను ప్రేరేపించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల లార్వా దశలోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకపోయినా కూడా డింబకం రూప విక్రియ జరుపుకోదు, డింబక దశలోనే ఉండిపోవడం జరుగుతుంది. మరి అయోడిన్ లభించడం, ఉన్నటువంటి ప్రదేశంలో నీటిలో నివసించేటువంటి డింబకాలు నీటిలో ఉన్నట్లయితే అక్కడ తగినంత అయోడిన్ లోపిస్తే డింబకం నియోటిన్లోనే ఉండిపోవడం జరుగుతుంది. మరి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా డింబకం నియోటిన్లోనే ఉండిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆక్సోలోటల్ లార్వాను చూసినట్లయితే దీన్ని చన్నని నీటిలో ఉంచినప్పుడు రూప విక్రియ నిరోధించబడుతుంది. ఒకవేళ వేడి నీటిలోకి దీన్ని మార్చినట్లయితే రూప విక్రియ జరుపుకొని ప్రౌఢజీవిగా మారుతుంది. తగినంత ఆహారం ఉన్నట్లయితే, అధికంగా ఆహారం మరియు నీరు ఉన్నట్లయితే డింబకం అనేది రూప విక్రియ జరపకుండా నియోటన్లోనే ఉండిపోతుంది. ఈ విధంగా హెటిరోక్రోనీ చూసినట్లయితే డింబకంలో ఏదో ఒక భాగం వేగంగా అభివృద్ధి చెందే విధానాన్ని హెటిరోక్రోనీ అంటారు. నియోటన్లో ఉన్నప్పుడు ఏదైనా లార్వా నియోటన్లో ఉన్నప్పుడు మిగతా అవయవాల కంటే ప్రత్యుత్పత్తి అవయవాలు వేగంగా అభివృద్ధి జరుపుకుంటుంది. ఈ విధంగా నియోటనికి కారణమయ్యేటువంటి ప్రభావాలు 6 రకాలుగా ఉండడం జరుగుతుంది. నియోటనీ రకాలు 6 రకాలుగా ఉంటుంది. ప్రభావితం చేసేటువంటి కారకాలు 6 రకాలుగా ఉంటాయి. మరి నియోటనీ ప్రత్యుత్పత్తి అనేది జంతువుల్లో ఉండేటువంటి సాధారణ లక్షణం అయినప్పటికీ కొన్ని ప్రౌఢ దశకు చేరుకున్న తర్వాతనే ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. కొన్ని జంతువులు మాత్రం డింబక దశలో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తాయి. డింబకం రూప విక్రియ చెందకుండా డింబక దశ దీర్ఘకాలికంగా సాగటాన్ని నియోటనీ అంటారు. మరి డింబకం రూప విక్రియ చెందకుండా అనగా ప్రౌఢ దశకు చేరకుండా డింబకం
దీర్ఘకాలికంగా డింబక దశలోనే ఉండటాన్ని నియోటనీ అని అంటారు. మరి డింబక దశలోనే ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి జరుపుకోవడాన్ని పెడోజెనిసిస్ అంటారు. ఈ రెండు పదాలు చూడడానికి ఒకే విధంగా ఉన్నాయని కాల్వన్ అనే శాస్త్రవేత్త నియోటనీ, పెడోజెనిసిస్ అనే పదాలను ప్రతిపాదించడం జరిగింది. మరి నియోటనీ అనగా డింబక దశలోనే ఉండడం, జీవి డింబక దశలోనే ఉండడం. మరి ఎటువంటి జీవులు ఈ నియోటన్ని ప్రారంభిస్తాయంటే ఉభయచరాలు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆక్సోలోటల్ లార్వా, నెక్టూరస్, ప్రోటియస్, సైరన్. ఆక్సోలోటల్ లార్వా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది యాంబిస్టోమా ట్రైగినమ్ యొక్క డింబకం. మరి ఇది యాంబిస్టోమా ట్రైగినమ్ అనగా టైగర్ సాలమాండర్ యొక్క డింబకం. మరి దీనిని క్యూవియల్ అనే శాస్త్రవేత్త ప్రౌఢ యూరోడిల్ డింబకంగా లార్వాగా గుర్తించాడు. తరువాత డుహెరెల్ అనే శాస్త్రవేత్త ఆక్సోలోటల్ లార్వాను ప్రౌఢ యాంబిస్టోమాగా మారుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. వాటి యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇది అమెరికా, మెక్సికో దేశాల యొక్క చెరువుల, నదులలో ఉండేటువంటి జలచర డింబకం. అదేవిధంగా దేహంలో తల, మొండెం, తోక అనే 3 భాగాలు ఉంటాయి. తలకు ఇరువైపుల 3 జతల బాహ్య ముప్పలు అనేవి ఉంటాయి. మొండానికి 2 జతల పూర్వ చర్మాంగాలు అనేవి ఉంటాయి. చివరి భాగం పుచ్చభాజంగా ఏర్పడుతుంది. స్త్రీ జీవులు, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. మరి 6 నెలల్లో లైంగిక అభివృద్ధి చెందుతుంది. ఫలదీకరణం అనేది అంతర్గతంగా చెందుతుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. ఇది చల్లటి నీటిలో ఉన్నప్పుడు థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయదు, కాబట్టి ఇది రూపవిక్రియ జరుపుకోదు. ఒకవేళ వేడి నీటిలోకి మార్చినట్లయితే ఆక్సోలోటల్ లార్వా భూచర ప్రౌఢజీవిగా మారుతుంది. ఇటువంటి ఆక్సోలోటల్లో ఉండేటువంటి నియోటనీని వైకల్పిక నియోటనీ అంటారు. ఇది నియోటనీ, పెడోజెనిసిస్.